హాయ్ నాని. హలో. మరోసారి పిల్ల జమీందార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎలా ఉండబోతున్నాడు ఈ పిల్ల జమీందార్? పిల్ల జమీందార్ ఎలా ఉండబోతున్నాడంటే, యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే నేను పిల్ల జమీందార్కి విలన్ని, నేను హీరో కాదు. సో చాలా కానీ బాగా నవ్వించే విలన్ వాడు. అండ్ వాడి లైఫ్లో జరిగిన చేంజెస్, వాడు అసలు ఎందుకు వాడు అలా ఉన్నాడు ఏంటి అన్నదే పిల్ల జమీందార్ బేసిక్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ దాన్ని డీల్ చేసిన విధానం ఒక ఫన్తో పాటు అట్ ద సేమ్ టైం బోల్డ్ అని మోరల్ వాల్యూస్, ఒక మున్నాబాయిలా ఉంటుంది. అంటే మీరు నవ్వుతూనే ఉంటారు, బట్ తెలియకుండా సబ్ కాన్షియస్ లెవెల్లో బోల్డ్ అని మంచి విషయాలు అండర్ కరెంట్గా ఉంటాయి. అష్టాచమ్మాలో ఆల్రెడీ ఒక జమీందార్ లాగా నటించారు. ఇప్పుడు మరోసారి పిల్ల జమీందార్లో కూడా అలానే ఉండబోతున్నారా? అస్సలు సంబంధం లేదు. అంటే మీరు టైటిల్ వల్ల అలా అనుకుని ఉండొచ్చు. అందులో కూడా జమీందార్ కాదు, ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి కొడుకు, కాకపోతే బాధ్యతల వల్ల అణిగి మణిగి ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ అసలు దానికి సంబంధం లేదు, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలానే పిల్ల జమీందారు అంటున్నారు. యూజువల్లీ ఇది లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమా అంటారా? అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ అని కానీ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నీ ఉన్నాయి, సిటీ ఉంది, విలేజ్ ఉంది. ఇట్స్ అ జర్నీ ఆఫ్ అ గై, ఒక బాగా చెడిపోయిన ఒక యారగెంట్ గై. వాడి జర్నీ వాడి సిటీ నుంచి విలేజ్కి, అక్కడ జరిగే సందర్భాలు, సిచ్యువేషన్స్ అండ్ బేసిక్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఏదైతే ఉందో అది రివీల్ చేయలేను, కానీ దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బేసిక్లీ. దానివల్ల అసలు కథలో వచ్చే ట్విస్ట్లు, టర్న్లు ఎంత ఇంట్రెస్టింగ్గా అవుతాయి అన్నదే. మీరు వాడు పడే ప్రతి కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు యాజ్ అన్ ఆడియన్గా. సో దట్ ఈస్ ద ఫన్. Your attention please. PJs all the way. అరే అంబాని అంతుడోడు అన్నడిచే నోటు వీడు లేత లేత పిల్లగాడు బాయ్ బాతే పొట్టుగాడు. అరే అంబాని అంతుడోడు నడిచే నోటు వీడు లేత లేత పిల్లగాడు బాయ్ బాతే పొట్టుగాడు. Money, your money, yeah, money, money everywhere. All my money in my pants, all my money in my hands. PJ is the money with the man. PJ is the man with the money. రెస్ట్ కావాలంటే ఎవరెస్ట్ కొంటాడే చాలకే తడబుట్టే వాన వాలి జమీందార్ పీజే పిల్ల జమీందార్ పీజే పిల్ల జమీందార్. మీ సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇది కూడా ఎంత డిఫరెంట్ అంటారు? ఎంత డిఫరెంట్ అన్నది నాకు తెలియదండి, బట్ డెఫినెట్లీ నేను ఎప్పుడు చేయింది నాకు చాలా కొత్త. అండ్ డిఫరెంట్గా ఉండాలంటాం కంటే నేను చేసింది మళ్ళీ చేయకూడదు, రిపిటేటివ్గా ఉండకూడదు. ఎందుకంటే నాకు చేసిందే మళ్ళీ చేయటం బోర్. అందుకని నాకు వచ్చిన వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ నాకు పర్సనల్గా యాజ్ అన్ ఎవరికి నచ్చుతుంది లేదు అన్నది మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సరే అది మన చేతిలో లేదు. ఫస్ట్ నాకు నచ్చుతుందా లేదా, నేను నిజంగా తరోగా ఎంజాయ్ చేస్తాను నా క్యారెక్టర్, నా సినిమా అన్నది డిసైడ్ చేసుకుంటాను. ఐ థింక్ పిల్ల జమీందార్ లాంటి సినిమా కనుక రిలీజ్ అయితే, నేను కాదనుకున్నాను యాక్టర్, అట్లీస్ట్ నేను ఒక 5-10 సార్లు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తాను, ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్తో వెళ్తే ఐల్ హ్యావ్ అ బాల్ అని నాకు తెలుసు. సో ఐ థింక్ ఇప్పుడు వస్తున్న స్ట్రెచ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఇట్స్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఇట్స్ అ రేర్ కాంబినేషన్ అండి. అయితే సరదా ఫన్ సినిమా ఉంటుంది, లేదంటే బాగా సెంటీ చేసేసి ఫుల్ పిండే సినిమా ఫస్ట్ నుంచి అలాంటి సినిమాలు ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే పూర్తి సరదా సినిమా, ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాం, కానీ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీలింగ్, కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం అనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళినా, కొన్ని సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు, ఎలా అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తే ఎందుకు తీసుకొచ్చామని ఎంబారస్ అయ్యే మూవీస్. గ్యారంటీగా చెప్తాను, పిల్లల్ని తీసుకొస్తే కనుక దే విల్ ఫీల్ గుడ్, అమ్మా ఈ సినిమాకి తీసుకొచ్చాం మంచిగా అయిందని. బికాస్ దెర్ ఆర్ సో మెనీ నైస్ థింగ్స్ త్రూ ద కోర్స్ ఆఫ్ ద ఫిల్మ్. చివరికి వచ్చేటప్పటికి నిజమే కదా అనిపిస్తుంది చాలా విషయాలు. అండ్ తెలియకుండా వాడి చేంజ్ ఓవర్ ఏదైతే ఉందో ఆ పిల్ల జమీందార్ అనే వాడి స్క్రీన్ మీద మనం బోల్డ్ అనే విషయాలు రియలైజ్ అవుతాం. ఇట్స్ ఒకసారి చూసి నవ్వేసుకొని మనం ఎంజాయ్ చేసి మర్చిపోయే సినిమా కాదు పిల్ల జమీందార్. చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ చూసే సినిమా పిల్ల జమీందార్. మనసే నన్నే వదిలి వెళుతుందే నీతో ఎటువైపో. ఈ క్షణం అయోమయం ఇంతగా నన్నే కలవర పెడుతుంది. తడబడిరా తేనె పలుకైరా కనపడి కలబడినా ప్రేమే ముడిపడునా. మధురం 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 ఈ పరువం మధురం. సో
మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ చెప్పేటప్పుడు బాగా నచ్చిన థింగ్ ఏంటి? ఫస్ట్ నాకు ఇదే డైరెక్టర్ అశోక్ అండి, తను వచ్చి వేరే కథ చెప్పాడు ఫస్ట్. ఆ కథ నాకు కథ చెప్తున్న విధానంలో చాలా టాలెంటెడ్ అనిపించాడు. డెఫినెట్గా ఇతను హీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అనిపించింది. ఆ కథ నేను చేయలేను, ఆ కథ ఆ సిచ్యువేషన్కి ఆ టైమింగ్కి అప్పుడు నేను చేయకూడదు అనిపించింది. అండ్ నేను చేయను అని చెప్పానంటే డిసప్పాయింట్ అవుతాడు, వెళ్ళిపోతాడు. అది నేనేంటంటే నాకు 100% తెలుసు మంచి డైరెక్టర్ అవుతాడని. సో నా అంతటికి నేనే అన్నాను, ఇది సరే మీ దగ్గర ఇంకేమైనా మంచి కథ ఉందా అని అడిగి, వేరే మంచి కథ అంటే ఇంకోటి ఉందండి అంటే టేక్ యూర్ ఓన్ టైం, అది పూర్తిగా ప్రిపేర్ అయిపోయి నాకు వచ్చి చెప్పండి అన్నాను. అండ్ 1 వీక్ తర్వాత వచ్చి పిల్ల జమీందార్ చెప్పాడు. చెప్పిన వెంటనే దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్, గన్ షాట్, దిస్ ఈజ్ అ ఫిల్మ్ ఐమ్ డూయింగ్ అని చెప్పి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. కథ విన్నప్పుడు బాగా ఎక్సైట్ అయిందంటే ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్. ఇందాక అన్నట్టు చాలా మనం అంటే వచ్చిన ఫిల్మ్స్లోకెల్లా బెస్ట్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళటం ఒక రకం, మనం నిజంగా కావాలనుకుంటున్న టైప్ సినిమా వచ్చి మన దగ్గరికి రావటం, అది కొంచెం లక్ కూడా మనకు ఫేవర్ అవ్వాలి. సో ఐ థింక్ పిల్ల జమీందార్ వాజ్ పాయింట్ బ్లాంక్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్. అండ్ డైరెక్ట్గా అది విన్న వెంటనే నాకు గట్ ఫీలింగ్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు హిట్ బుల్స్ అని. అయితే నార్మల్లీ సినిమా ప్రొసీజర్ షూటింగ్ అంతా అయిపోయేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి బోల్డ్ని కొన్ని చోట్ల హ్యాపీగా ఫీల్ అవుతాం, కొన్ని చోట్ల సినిమా చూసినప్పుడు ఇది ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది, చిన్న చిన్న సాటిస్ఫాక్షన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇంకా బాగా చేయాల్సింది, లేదంటే మన కథ చెప్పినప్పుడు అంత బాగాలేదు, ఇలాంటివి ఉంటాయి. పిల్ల జమీందార్ మాత్రం నేను చూస్తున్నంతగా ఇప్పుడు డీటెయిల్స్ మిక్సింగ్లో చూస్తున్నంతసేపు నాకు చెప్పిన దానికంటే బాగా తీసాడే అన్న ఫీలింగ్. అంటే లైక్ నేను ఏదైతే ఇమాజిన్ చేసి నేను ఇమీడియట్గా కథ ఓకే చేశానో ఇట్స్ బెటర్ దెన్ దాట్. సందర్భాన్ని బట్టి ఇమిడిపోతారు, ఇది ఎలా పాసిబుల్ అంటారు? అంటే మీరు ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు కాబట్టి ఇది కూడా హెల్ప్ఫుల్ అయిందంటారా? అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అండి. బేసిక్గా మనకు అసలు ఏ సంబంధం లేకుండా ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడగటంలో నేను మీకు ఎవరో తెలియదు అనుకోండి, మీరు అదే ఒకలాగా అడుగుతారు. నేను మీకు పూర్తిగా తెలుసు అనుకోండి, మీరు అడిగే మాడ్యులేషన్ అన్నీ మారిపోతాయి కదా. అలాగే మీ కథ ఏంటో పూర్తిగా ఐడియా లేకుండా, మీ క్యారెక్టర్ ఏంటి, మీ దాని జర్నీ ఏంటో మీకు పూర్తిగా తెలియకుండా ఊరికే వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతే ఆ కనెక్ట్ ఉండదు. మీకు పూర్తిగా ఆ కథని డైరెక్టర్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, ఆ కథ ఏంటి, దాన్ని అర్థం చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా నేనే కాదండి ఎనీ యాక్టర్ కెన్ డూ అ వెరీ గుడ్ జాబ్. Hey, what's up, man? Yeah, upstanding, don't coming, lip is singing, hip is shaking. అలాగా ఇప్పుడు నేను తిడవనా? ఏంటి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు బావా. అయినా కళా పోషకులందరికీ వందనాలు. రంగు బొంగరో రంగసాని బంగారో ఓట్లాడగా వచ్చింది అది ఎవరో.